సమారుహ్య ఛాయాతి లక్ష్మీర్మహైంద్రీ. ఈ విశాల కుంభస్థలము కలిగినటువంటి ఒక దివ్య గజం. ఆ గజము యొక్క ముఖం ఎట్లా ఉన్నది? చతుష్కోటి దంతై, 4 దంతములున్నాయి. మామూలుగా భూలోకములో ఉండే ఏనుగుకు 2 దంతాలు ఉంటాయి. ఐంద్రీ గజము, ఇంద్రుని యొక్క ఐరావతమునకే 4 దంతములుంటాయి. చతుష్కోటి అంటే కొస. కోటి శబ్దము సంఖ్యార్థము కూడా గొప్పది. చతుష్కోటి దంతై అనంతై ఉదారై, ఉదార చరిత్రములు కలిగినవి ఈ 4 దంతములు. లసచ్చంద్ర సౌందర్యవర్ణ ప్రకీర్ణై, చంద్ర సౌందర్యము, చంద్రుని యొక్క సోదరి అంటే చంద్రునితో సమానమైన కాంతి కలిగినవి ఈ 4 దంతములు. అలాంటి దంతములతో కూడుకున్నటువంటి ఒక కుంభస్థలము కలిగిన ఏనుగు. లసచ్చంద్ర సౌందర్య వర్ణ ప్రకీర్ణై విరాజన్ మహాకుంభం ఐరావతం తం. అటువంటి ఈ 4 ప్రకాశమానములైన చంద్ర సహోదరములైన కాంతి కలిగిన దంతములతో కూడుకున్న ముఖము కల కుంభస్థలము కల ఆ ఐరావతమును ఎక్కి సమారుహ్యచ ఆయాతి లక్ష్మీ మహైంద్రీ, ఐంద్రీ స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి. మామూలుగా లక్ష్మీదేవి వస్తే పద్మములో కనపడాలి, కానీ ఈమె ఐంద్రీ స్వరూపిణి అంటే ఒక పదవిలాగా దర్శనం. ఐంద్రీ, అట్లా ఐంద్రీ గజము అలా వస్తూ ఉన్నది ఆమె కూర్చుని అని. ఇది చాలా మహామంత్రం. మంత్రములు కవిత్వములు మంత్రములే. మహర్షులకు తోచిన మంత్రములన్నీ కవిత్వములే. అవును, మనము ఇటువైపు చెబితే కవిత్వములు మంత్రములు. నా మాటలు మంత్రములు అన్నారు. మీ మాటలు మంత్రములు, మీ మెట్టిన ఎడ ప్రయాగ, మీ పాద పవిత్రామల తోయముల లఘు జ్యోమార్గ ఝరాంబు పౌనరుత్యములనగా అన్నాడు పెద్దన గారు. ఆ పై 2 పాదాలు ఎవడైనా చెప్పొచ్చు, 3-4 పాదాలు మహాకవి అయిన వాడు మాత్రమే చెప్పగలిగినవి. అవును. ఇప్పుడు మీరు అమ్మవారు దర్శించుకుంటూ చెప్పారు కదా, ఇప్పుడు అమ్మవారిని దర్శనం జరుగుతున్నప్పుడు ఆ దర్శనానికి మీరు అక్షరాలు పదాలు కూర్చారు, అంతే కదా జరిగింది. అంతే. అప్పుడు మీరు ఒక రకమైన అభినవేశంలో ఉంటారు కదా, అవధానంలో ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ అభినవేశాన్ని? దీన్ని అసలు మనం బ్యాలెన్స్ చేసేది ఏం లేదు శర్మ గారు. అసలు కూర్చున్నారు అన్నారు మీరు. ఇప్పుడు నాకు వెంటనే మనసులో కూర్పబడినవి అని వచ్చింది నాకు మాట. అంటే మనం కూర్చేది ఏం లేదు అక్కడ, మన ప్రమేయం ఏమీ లేదు. అది ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎక్కడ ఏ శబ్దమును ఎత్తుకోవాలో రాజరాజేశ్వరీ దేవి నీ గూర్చి పద్యం చెప్పండి అన్నారు. అమ్మవారి ముఖం ఎలా ఉన్నది అన్నారు. ముఖమా అనగానే నిత్య నిరంతరాయ కరుణ ముఖమా భాను సహస్రమండల కళామో ముద్యమాన ప్రభా సఖమా. వచ్చి కూర్చుంటున్నామే, ముఖము చూస్తున్నాను నేను, ఎక్కడ కనపడుతుందా అని వెతుకుతూ ఉంటాను. ఆ క్షణము అనగానే ఆమె దయగలగాలి. ఎక్కడ కనపడుతుంది అనుకుంటూ అని అంటుంటే ఆమె వస్తుంది, ఆమె కనపడుతుంది. ముఖమా భాను సహస్రమండల కళామో ముద్యమాన ప్రభా సఖమా నిత్య నిరంతరాయ కరుణా సంపూర్ణ దానైశ్వరీ సఖమా. నిత్య నిరంతరాయ కరుణా సంపూర్ణ దానైశ్వరీ సఖమా. సర్వసమగ్రలోక సుతపశుద్ధాంతరంగచ్చట శిఖమా. దర్శనమిచ్చినావు కదవే శ్రీదేవత సన్నుతుల్. ఇది కూడా దర్శనం చేసుకుంటూ చెప్పింది మహాదేవమణి గారు అన్నారు కూడా. అందరూ మాలాంటి వాళ్ళమైతే దర్శనం ఇయ్యరాగదవే అని అనేవాళ్ళము, దర్శనం ఇచ్చినావు గదవే అన్నారు శర్మగారు. కాబట్టి అంటే అక్కడ అతిశయోక్తి ఏమీ లేదు, అననుభూతి ఏమీ లేదు, అనుభూతము. అంటే దర్శనం ఇచ్చింది కాబట్టి ఇచ్చినావు గదవే అన్నాను. దర్శనం ఏమైనా అడగక్కర్లేదు, ఆల్రెడీ జరిగింది. కాబట్టి ఎలా కనపడ్డది ముఖమా? భాను సహస్రమండల కళామోముద్యమాన ప్రభా సఖమా. నిత్య నిరంతరాయ కరుణా సంపూర్ణ దానైశ్వరీ సుఖమా. సర్వ సమగ్రలోక సుతప శుద్ధాంతరంగచ్చటా శిఖమా. దర్శనమిచ్చినావు కదవే శ్రీదేవత సన్నతులు. ఇప్పుడు మీకు దర్శనం జరిగింది,
ఆ దర్శనాన్ని ఒక అనిర్వచనమైన అనుభూతితో అనుభవించవచ్చు. కానీ అది పద్యమై ఇటువంటి ఇంత ప్రబంధతుల్యమైన ఒక సౌగంధ్య భరితమైన పదాలతోటి వచ్చింది కదా, అది ఎలా సాధ్యము, ఎక్కడి నుంచి వస్తుంది అలా? ప్రక్రియా వివరణం ఏమో చెప్పలేను శర్మ గారు. నాకు కూడా అంటే మీరు అడిగితే చెప్పాలని ఉంటుంది, కానీ ఎలా చెప్పాలో ఇదా అదా అదా అని అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు శిఖమా ముఖమా అలా సుఖమా అని అనుకుంటూ చివరిలో అంత్యప్రాస వచ్చింది, కానీ మధ్యలో వచ్చిన ఆ పదాలన్నీ పడే కదా, పదబంధాలు. ఒక రూపం అదంతా, ఎక్కడ వ్యర్థపదము లేదు. దాన్ని ఒక రూపమునకు అనుకూలమైన శిల్పము రచన జరుగుతుంది. పూర్వమహాకవుల త్రోవంతా అదే కదా, అంతా అదే కదండి. మహాత్ములందరూ కూడా అలా నడిచిన వాళ్లే కదా. ఇప్పుడు గజలక్ష్మీదేవిని మనం పెట్టుకుంటున్నాం అన్ని చోట్ల. వాల్మీకి మహర్షి మొట్టమొదట లంకానగరంలో లక్ష్మీదేవిని అట్లా చూశాడు ఆయన. అది ఇప్పుడు మనకు గజలక్ష్మీదేవిగా అన్ని చోట్ల మనం పెట్టుకుంటున్నాం. వాల్మీకి మార్గదర్శి మహర్షి, ఆయన మార్గం చూపించాడు, ఆయనే ఆ రూపం దిద్దాడు, చూపించాడు శ్లోకాల్లో మనకు. తర్వాత ఇప్పుడు మీరు చదివిన ఈ పద్యాలు ఆ శ్లోకాలు వింటే శిల్పంలో ఆదిశంకరాచార్యుల యొక్క స్తోత్ర ఆ శిల్పం కనిపిస్తోంది కదా, అది ఏమైనా ఉందా మీ పైన? మీరంటే నాకు చాలామంది విద్వాంసులు అంటారు, కొన్ని శ్లోకాలు చెప్పినప్పుడు శంకర్ల వారి శ్లోకాల్లో నాగఫణి శర్మ గారి శ్లోకాలు కలిపితే శంకర్ల వారివే అనుకుంటారు అని. నేను ఆయన పాదధూళి కూడా కాను, అయితే పాదధూళి కూడా ఆయనదే కదా, ధూళి అయింది. అందువల్ల ధూళి వలన ఆయన వలె భాషించవచ్చు, ధూళి కూడా ఆయనదే కాబట్టి, ఆయన పాదధూళియే కాబట్టి. అందువల్ల నాకు చాలా ఇష్టమైన మహా యతీశ్వర కవి ఎవరంటే శంకరుల వారు. యతీశ్వర కవి ఆయన. ఎందుకంటే మామూలు కవి అనంటే కాళిదాసు అనాలి, నాకు చాలా ఇష్టడు కాళిదాసు. వాల్మీకిని మించిన కవి ఎవరు? ఋషి ఆయన. వ్యాసుడి కన్నా ఋషి ఎవరు? కాబట్టి కవి అని చెబితే కాళిదాసుని చెప్పాలి. అట్లనే ఆదిశంకరుల వారిని చెబితే ఏమి విభూతి, ఏమి కవిత్వము. ఆ కవిత్వము ఏదో మాటలలో మెచ్చుకునే యోగము కాకుండా శ్లోకాలలో మెచ్చుకునే యోగము ప్రసాదించాడు. అది తెలుగైనా సంస్కృతమైన పాటైనా పద్యమైనా కేవలం ఒకసారి నాకు మీరు అంటుంటే ప్రేరణ గుర్తొస్తున్నాయి శర్మగారు, చాలా ఎక్కడెక్కడివో వస్తున్నాయి అన్ని మనస్సుకు. ఒక తెలుగు, అన్ని సంస్కృతం చెప్తున్నాము కదా, మళ్ళీ సంస్కృతం చెప్తాను, ఒక తెలుగు చెప్తాను. వెంకటేశ్వర స్వామి ముందు అలమేల్మంగ నృత్యం చేస్తున్నది, దీన్ని వర్ణించమన్నారు. ఎంత అసలు కవి అయిన వాడికి వర్ణనా నిపుణ కవి అన్నారు. వీడు కవి అవునో కాదో తేలే సన్నివేశం వర్ణన అవధానంలో. ఏది చెప్పినా చప్పట్లు కొడతారు, ఎవరికి అర్థం కాకుండా గబగబా చెప్పేస్తే కూడా చప్పట్లు కొడతారు, వేగంగా చెప్పాడు కదా అని. కానీ చెప్పవలసింది చెబితే ఎంత అందము. అళికులవేణి దివ్య ప్రణయాంగణ మంగళ రాజధాని అంటే శబ్దములే ఆమె ప్రసాదిస్తే అవి వాటి రూపములవి. అళికులవేణి దివ్య ప్రణయాంగణ మంగళ రాజధాని ఆ అలుముల మేలుమంగ హృదయమున దేహమునందు నృత్యమై. సర్వాంగీణ నృత్యము. మరి స్వామి ఎదుట నృత్యం చేస్తే సాక్షాత్తు అమ్మవారు అలమేలుమంగాదేవి, మహాలక్ష్మీదేవి, పద్మావతీదేవి, ఆమె ఎలా సర్వము అయి నృత్యం చేస్తుంది స్వామి కోసం కదా. ఆమె నృత్యం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఆమె నృత్యం ఎట్లా ఉంటుంది మరి? అదే వచ్చెను అలమేలుమంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా, వచ్చెను అలమేలుమంగా. వస్తున్నట్లే ఆమె నృత్యం చేస్తున్నట్లే రాశాడు. వచ్చాను అన్నాడు ఆయన కూడా. వచ్చాను అన్నాడు అంటే దర్శనం చేసుకున్నాడు. చేశాడు, చేయకపోతే ఎట్లా రాస్తాడు ఆ పాట ఆయన? అవును, అన్నమయ్య అంత మహానుభావుడు ఎట్లా రాశాడు? వచ్చాను అలమేలుమంగా అన్నాడు. కాబట్టి అల్లికులవేణి మనదేమో ఒక ఛందో విద్య ప్రసాదించింది, సర్వోత్తమమైన విద్య ఛందస్సు. ఛందస్సులో చెప్తేనే కవిత్వం. అల్లికులవేణి దివ్య హృదయాంగణ మంగళ రాజధాని అయ్యలుముల మేలు మంగ హృదయమున దేహమునందు నృత్యమై. చిలుకల కొల్కి కుల్కులను చిల్కెను, చిలుకల కొల్కి కుల్కులను చిల్కెను
చిల్కిన పుల్కు పుల్కులో కలుముల నొల్కు. చిలికిన ఆ పులుకులో ఆ భంగిమలో కలుముల, మహాలక్ష్మీదేవి కదా ఆమె, ఇలా అంటే పడుతున్నాయి ఐశ్వర్యాలు, తొడికి పడుతున్నాయి. మరి ఏమన్నా మామూలు తల్లి, ఆమె మహాలక్ష్మీదేవి నృత్యం చేస్తున్నది. శ్రావణ మాసము అద్భుతమైనవి చెప్పిస్తున్నారు. అయ్యలుముల మేలు మంగ హృదయమున దేహమునందు నృత్యమై చిలుకల కొల్కి కుల్కులను చిల్కిన పుల్కునన్ కలుముల నుల్కు కల్కి గని కాంతుని కన్నుల పండు వెన్నెలై. స్వామి చూస్తున్నాడు, ఆయనకు పండు వెన్నెల ఆయన కళ్ళల్లో పండగ అయిపోయింది స్వామి. ఇంకా అంతకన్నా పండుగ ఏమి కావాలి స్వామికి? ఎవరు ఉత్సవాలు చేస్తే ఆమె నృత్యం చేసినంత ఉత్సవం ఉంటుంది స్వామికి. అలాగే బ్రహ్మోత్సవ వేళ కూడా తత్తుల్యమైన పద్యాన్ని చెప్పారు కదా. చాలా చాలా నాకు ఇష్టమైన పద్యం అది కూడా రవీంద్ర భారతిలో. తిరునామంబును దీర్చి దివ్యగిరిపై దేవేరితో తేరిపై వరశంఖంబును చక్రమున్ గల్గు దివ్యత్ కౌస్తుభోరస్కుడా పరమామునాయ రహస్యమంత్ర పదమా బ్రహ్మోత్సవ ప్రాభవ స్ఫురితానేక విశేష భావశబలీ పూర్ణాకృతి తిరుపతి. అది మొత్తం సాక్షాత్ దర్శనమే. ఆవేళ ఇట్లా ఆ జన సమూహంలో ఇట్లా ఏమన్నా రవీంద్ర భారతి ఏమవుతుందో అన్నట్టు జనావళి అక్కడ ఆ మీద కనపడుతూ ఉన్నది. రథోత్సవము, రథం వెళుతూ స్వామి ఇరు దేవేరులు అటు ఇటు స్వామికి కూర్చొని రథం కనపడుతూ దర్శనం అమ్మవారు ఆ దర్శనం చేసుకుంటూ చేస్తున్నప్పుడు అప్రయత్నముగా పదాలు పద్యము అది ఆమె ప్రసాదమే. మనం చూస్తూ ఆనందిస్తుంటాం, మనసు దర్శనం చేసుకుంటుంది, నాలుగు పలుకుతుంటుంది. ఒక చిన్న ఇదండి, సదాతనం సనాతనం సనూతనం మహాతనం. నిజంగా అవధానంలో ఇట్లాంటి పద్యము ఇట్లాంటి శ్లోకము చెప్పే నిబద్ధత ఆమె ప్రసాదిస్తే ఉంటుంది, అంతే. లేకుంటే ఏదో చెప్పేస్తారు. దానికి అంత పెద్ద అవసరమేముంది? ఎంత సందర్భం అని చెప్తాను మీకు. అసలు అంటే అంత సందర్భము చెబితే తప్ప తెలియనంత లీనము. సదాతనం సనాతనం సనూతనం మహాతనం ముదా మురారిచారు చిత్తచారణం కృపాఘనం నతార్తిశోకవారణం నమన్నిలింపతోరణం నతార్తిశోకవారణం నమన్నిలింపతోరణం భవం హి శ్రేయసాంపదం భజే భుజంగభూషణం. అవధానంలో చెప్పే శ్లోకమా? రావణ బ్రహ్మది ఉంది కదా, అది గుర్తుకొస్తుంది. ఏమి సదా రిచ ఆర్తి ఈ పేర్లు ఇచ్చి శివుణ్ణి గురించి వర్ణించమన్నారు. దత్తపది. ఆ పదాలకు దీనికి ఏమైనా పోలిక చెబితే చెప్పాలి. ఈ పదాలు సదా మీరు ఉపాసనలో ఉంటారు కాబట్టి ఈ సదాలు గిదాలు ఇవేముంది అన్ని అక్కడ సదాశివుడు సదా ఉపాసనలో ఉంటారు కాబట్టి ఈ సదా కనిపించదు. ఇవేమి కనిపిస్తాయి అక్కడ? ఆ సౌందర్యం ముందు. అష్టావధానము, శతావధానము, సహస్రావధానము, ద్విసహస్రావధానము, లేదా ద్విశతావధానము, బృహత్ ద్విసహస్రావధానము, ఇలాగ ప్రయాణం జరిగింది కదా. ఈ ప్రయాణాన్ని మనం ఎలా చూడాలి సార్? అవధాన ప్రయాణం మీరని కాదు, అవధానం అలా అష్టం నుంచి అనంతం దాకా ప్రయాణం జరిగింది కదా. ఆ ప్రక్రియని, శిల్పాన్ని, అవధాన శిల్పాన్ని గారు నాకు ఎప్పుడూ ఒక కొత్తదేదో చెయ్యాలి అనే తపన. ఆయన మహానుభావుడు దివకర్ల వెంకటావధాని గారు, తర్వాత మా గురువు గారు నండూరు రామకృష్ణమాచార్యులు గారు ఏ అమృతాయమానమైన మనస్సుతో ఆశీర్వదించారో, మా నాన్నగారు అమ్మగారు ఏ శుభముహూర్తంలో దీనికి శ్రీకారం చుట్టారో, ఆ ఫలాలు ఇవన్నీ. ఏమిటంటే అవధాన రంగములో, అవధాన విద్యలో ఏ ఏ క్రొత్తదనాలు ఉన్నాయో అని అన్నారు దివాకర్ల వెంకటావధాని గారు. నాకు కంకణము వేస్తూ, మామూలుగా ఎప్పుడు ఆ కంకణమే వేసుకుంటా, ఇవాళే ఇంకొక కంకణం వేసుకున్నా నేను. ఈ కంకణం ఎక్కువ అలా ఆయన కంకణము తొడుగుతూ ఇంకా ఈ అవధానములో ఏమేమి కొత్త కొత్త పోకడలు ఉన్నాయో వారు నాగఫణి శర్మ గారు గదా ద్విసహస్ర జిహ్వికుడై
అని అన్నాడు ఓహో. ఆయన మహానుభావుడు. ద్విసహస్ర జిహ్వలతో ఏమేమి ఇంకా కొత్త కొత్తవి గొప్ప గొప్పవి చేయనున్నారో అన్నాడు. అందువల్ల ద్విసహస్రావధానము చేయడం అయింది. నేను ఇంకా జరుగుతాయి. అది సహస్ర ఫణామండలి, అలా సహస్రం అంటేనే అనంతం. మీరు మొదటనే చెప్పారు అవన్నీ. కాబట్టి సహస్రం అంటే సహస్ర సంఖ్య కాదు, ద్విసహస్రం అంటే ద్విసహస్ర సంఖ్య కాదు, అవి అనంత సంఖ్యలు. అంటే జాతికి ఇలా చేయవచ్చా, ఇలా ఉంటుందా అని తెలియాలి. ఆయన ఉన్నది అదే కదా, దివాకర్ అంతే కదా. ఈ జన్మ ఎందుకు ఇచ్చింది అమ్మవారు? ఈ జన్మ దేనికి ప్రసాదించింది అమ్మవారు? అందువల్ల ఇది సార్థకం ఎప్పుడవుతుంది? దీనిని సంపూర్ణమైన ఆవిష్కారము మనం ప్రజలకు చూపిస్తే ఇది సార్థకం. అంటే అమ్మవారికి చేసే ఒక అర్చనగా భావిస్తున్నారా? అర్చనే కదా. కవిత్వం అంతా కూడా అర్చనే. ఎప్పుడు నేను ఇది వేరు అది వేరని లేదు. ఏ పద్యమైనా కూడా నేను స్నానం చేస్తుంటే ఒకటి వస్తుంది, పొద్దున్నే లేవగానే ఏదో ఒక వస్తుంది. అంతా కూడా వచ్చాను ఇట్లా బయటికి ఒకరోజు తెల్లవారుజామున ఇలా వస్తే మా పిల్లలేవో అక్కడ పద్మాలు అవి తెచ్చిపెట్టారు, అది వికసించింది ఇట్లా. పద్మోద్భవే దేవి పద్యోద్భవే అని పాడాను. చూడగానే అది పద్మోద్భవే దేవి పద్యోద్భవే, శ్రీదేవి చైతన్య హృదయోద్భవే. కాబట్టి అంతా ఆమెయే. మనం ఆ మార్గంలో ఉండాలి అంతే. అంటే మామూలుగా అష్టావధానం కంటే శతావధానం, శతావధానం కంటే సహస్రం ఇలా సంఖ్య పెరుగుతోంది కదా, అది మెదడు పైన ఎటువంటి ఒత్తిడి చూపించదు అంటారా? ఉండదు, చేయకపోతే ఒత్తిడి ఉంటుంది. చేయలేదు అంటే వంటలో ఐటమ్స్ ఎన్ని పెరిగితే అంత రుచి పెరిగినట్టు. అంతే కదా. ఇప్పుడు ఆస్వాదించే ఆ వాతావరణము, అడిగేటువంటి జనాలు మీలాగా ఇట్లా దాన్ని అంటే ఎప్పుడు ఒక ప్రపంచం దీనికోసం ఉంటుంది. ఇదే ప్రపంచం యాక్చువల్ చెప్పాలంటే నిజానికి అంటే నా ప్రపంచం ఇదే, కానీ దీనికోసం ఒక ప్రపంచం ఎప్పుడు ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. కరెక్ట్. అంటే వాళ్ళు కొంతమంది తపస్సులు ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి నా పద్యాలు పాటలు వింటూ కొన్ని వార్తా సందేశాలు పెడుతుంటారు, మెసేజ్లు. ఎంత అద్భుతం అంటే వాళ్ళు ఎంత దాని యందు లీనమయ్యి, వాళ్ళెంత గొప్పవాళ్ళు. అందుకే అలంకార శాస్త్రంలో ఎన్నిష్టో రసహ అని చర్చ చేసి అలంకారికులు అది ప్రయోక్తృ అంటే దర్శకుడు ప్రయోక్తృ నిష్ఠమా, నట నిష్ఠమా, లేదా రచయితృ మహాకవి నిష్ఠమా అంటే కాదు, సామాజిక నిష్ఠో రసహ అంటాడు. దాన్ని అనుభవిస్తూ ముందు కూర్చొని చూసేవాడు ఉన్నాడే వాడి యందు రసోద్భూతం అవుతుంది అన్నాడు, రసోద్భవం. అందువల్ల ఆ ప్రజలు ఉన్నారే వాళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారు. దీనికే ఒక ప్రపంచం ఎప్పుడూ ఉంటుంది. అది వాళ్ళకి కావలసిన ఆహారం ఇదే. ఒకడు ఉంటాడు, వాడికి తెల్లవారితే ఎవరితోనూ పోట్లాడితే వాడికి ఆనందము. ఇంకొకడు ఉంటాడు, వాడేదో వాడికి భాష వచ్చని వాడు ఎవరినో వ్యంగ్యోక్తులు విసురుతుంటారు, వాడికి అది ఆనందం. ఆయన జీవితం అది. అంటే సామాజికులు, సామాన్యుల దగ్గర నుంచి, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా ఆ రసనిష్టలోకి తీసుకెళ్ళటమే కదండి కవిత్వం. కవనము సబ్రహ్మచారి రసహ అన్నాడు. బ్రహ్మానంద సబ్రహ్మచారి రసహ. అధ్యాత్మ విద్యలో బ్రహ్మానందము పొందితే ఏ రసము రసో వైసహ అని పరమేశ్వరుడు చెప్పబడ్డాడో భగవానుడు, అదే పునరావృత్తి రహితమైన మోక్షమని రసానందమని అని చెబుతూ ఉన్నారో ఆ రసమే తత్తుల్యమైనదే కవితానంద రసము అన్నారు. సాహిత్యానంద రసము తత్తుల్యమైనది అన్నారు. ఇప్పుడు జ్ఞానానందమయం దేవం అన్నారు కదా, సో ఇదంతా కూడా దైవికంగానే జ్ఞానంతో ఆనందమే కదా. జ్ఞానము జ్ఞానాదేవతు కైవల్యం అన్నాడు. జ్ఞానమే కైవల్యం అన్నాడు. ఈ రసనిష్టలో మీరు ఈ రసనిష్ట ప్రస్థానంలో కాళోజీ వంటి వారిని కూడా మీరు కదిలించారు కదా. ఒకసారి ఆ సందర్భాన్ని, సన్నివేశాన్ని తలుచుకుందాం మరోసారి. చాలా సంతోషం. అది ఎన్ని మార్లు చెప్పినా అది చెప్పేదానికి నాకు ఆనందమే, వినడానికి అందరికీ ఆనందమే. ఆయన అంటే మహానుభావుడు కదా. నాకేమో ఆయన పేరు పెద్దది, నా వయస్సు చిన్నది. ఎవరయ్యా అవధాని అన్నాడు. అనగాని ఈయనేనండి అన్నారు. సన్నగా ఇట్లా ఉండి ఇట్లా చూస్తుంటే ఏమయ్యా నువ్వు అవధాని అన్నాడు. అంటే కొన్ని మనము ఏం చెయ్యాలో మన పనికి ప్రేరణలు ఇవన్నీ. ఆయన ఆ మాట అనకపోతే నేను ఈ పద్యం చెప్పుండేవాడిని కాదేమో. ఆయన ఈ మాలిక ఇలా వచ్చి ఉండేది కాదు ఆయన అలా అనకపోతే.
అనడంతో నాకు భయం కలిగి ఎవరిని తోడు తీసుకురావాలి అని నేను ఆలోచనలో పడి ఎవరు తోడురా ఏమన్నారు ఆయన? ఆయన ఏమయ్యా నువ్వు అవధాని ఒకడివే వచ్చావు, తిరుపతి వెంకట కవులు అట్లాంటిది వాళ్ళే ఇద్దరు, నువ్వేమో ఒకని వచ్చినావేమయ్యా అన్నాడు. ఒకని వచ్చినావే అంటే నిజమే కదా, నేను ఒకనే వచ్చాను, ఎవరినైనా తీసుకురావాల్సి ఉండనా, ఎవరిని తీసుకొచ్చి ఉండవలసింది అని నేను ఆలోచనలో పడ్డా. ఎవరిని తేవాలి, తెస్తే ఎవరు నాతో పాటు చెప్తారు, పద్యం చెప్పాలి, ఎలా సాధ్యమో, ఊరికే వెంటొస్తే బ్యాగ్ సంచి పట్టుకోవడానికి కాదు కదా వచ్చేది. ఆ భయకంపితమైన చిత్తములో అమ్మవారు అనుగ్రహించింది. ఇట్లా కనపడుతూ నాకు ఆ శరీరము వణికిపోతూ ఇట్లా ఉన్నప్పుడు ఆ వేదిక మీద ఆమె అలా ఒక వీణ అలా కంఠంలో జారిపోతున్నట్టు ఆమె కచ్చెపి వీణ. అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత ఉగ్గుపాలుగా గుమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణయౌ అమ్మను నమ్ముకుంటిని సమ్మిళదార్ద్రభావ వచసా మనసా శిరసా పదే పదే రమ్మని చేరబిల్చుయు శిరమ్ము ఉరమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటిని. ఇమ్మహనీయ భారముల నేనిక మోయగలేనటంచు కంఠమ్మున కచ్చపిన్ నిలిపినా మృదు భాషల పల్లవించు వ్యాజమున సుస్వరావళి నిషక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకుంటిని. అమ్మను అమ్మనంచు అమ్మను అమ్మనంచు అమ్మనే అమ్మనంచు హృదయమున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములుంగొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులంబడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యమున రాజరాజుగా తుషారపటీరమరాళ కీర్తి అయి కొమ్ముల కుమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సూరులో దుమ్ములు ధూళి బూసికొని దుక్కిట దున్నుట చే జనించు లే చెమ్మట ధారలే కవన చిత్రణమందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్రచిత్తుడవు బమ్మెరపోత రాజకవి భాగవతంబు జగద్హితార్థమై క్రమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెలల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్. అద్భుతం. ఈ సభ నుండి ఇప్పుడు ఆసుగా చెప్పినట్టుంది అది. ఏమన్నారండి కాళోజీ? చాలా కౌగిలించుకున్నారు మహానుభావుడు. ఆ రోజులు ఇంకా ఇవన్నీ సెల్ ఫోన్లు లేవు. ఫోటోలు అయితే ఉన్నాయి. వేదిక మీద ఆయన కూర్చున్నారు, సభా ప్రారంభకులు అని వచ్చారు. ఎంత మురిసిపోయాడో మహానుభావుడు. ఇలా 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 తడిమారు వాత్సల్యంతో, ఇట్లా తల ఒళ్ళు నిమిరి తడిమి అంతా ప్రేమ చేశాడు ఆయన. తర్వాత మీరు కాళిదాసు మీద పరిశోధన చేశారు? చేశాను. సో అటు కాళిదాసు వైపు ప్రయాణం మీరు అలా అంటే వచ్చేసారు. చాలా మొదటి నుంచి ఇష్టమైన కవి. అందుకని మా 4వ అమ్మాయికి కూడా జయ లీలా శుకప్రియే అన్నాడు కదా ఆయన. అవునవును. జయ మాతంగతనయే జయలీలా శుకప్రియే అన్నాడు. మా 4వ అమ్మాయికి శుకప్రియ అని పేరు పెట్టాడు. అంత ఇష్టం కాళిదాసు. ఆయన మీదే నా పరిశోధన. కాళిదాస కావ్యాలలో ధర్మస్వరూపము అది సంస్కృతంలో. కాళిదాసస్య కవిత్వే ధర్మతత్వానాం